ప్రశాంతమైన అడవిలో చెట్ల మధ్య ప్రవహిస్తున్న ఒక చిన్న నది ఒడ్డున ఒక ఋషి ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో కొంతమంది శిష్యులతో కలిసి గురువు నివసిస్తున్నారు. ఆ శిష్యులు పెద్ద పండితులు కాదు, కానీ నేర్చుకోవాలని తపన ఉన్నవాళ్ళు. ప్రతిరోజు వేద పఠనం, సేవ, ధ్యానం అన్నీ చేస్తున్నారు. అయినా శిష్యుల్లో ఒక సందేహం ఉండేది. ఒకరోజు ఉదయం గురువు ఆశ్రమ ప్రాంగణంలో కూర్చొని ఉన్నప్పుడు ఒక శిష్యుడు ధైర్యం చేసి అడిగాడు, గురుదేవా, మేం జపం చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, అయినా మనసు స్థిరంగా ఉండడం లేదు. చిన్న చిన్న విషయాలకే కోపం, అలజడి వస్తుంది. అసలు లోపం ఎక్కడ ఉంది అని. గురుదేవులు చిరునవ్వుతో చూశాడు. మీరు చేసేది తప్పు కాదు, కానీ మీరు రోజు ఎలా మొదలు పెడుతున్నారో అది శాస్త్రానికి సరిపోవడం లేదు అని చెప్పారు. గురుదేవులు శిష్యుల్ని దగ్గరకు పిలిచి, ఉదయం నిద్రలేచిన వెంటనే మీరు ఏం చేస్తున్నారు అని అడిగారు. శిష్యులు, లేస్తాం గురుదేవా, తొందరగా పనుల్లోకి వెళ్తాం అని సమాధానమిచ్చారు. గురువు నెమ్మదిగా అన్నాడు, అదే లోపం. శాస్త్రం చెబుతుంది ఉదయం మనిషి మొదట తన చేతుల్ని చూడాలి అని. మనిషి చేసే ప్రతి పని ఈ చేతుల ద్వారానే జరుగుతుంది. అది మంచైనా చెడైనా, పాపమైనా పుణ్యమైనా, సేవన కోపమా అన్ని చేతులే. అందుకే ప్రభాతే కరదర్శనం అని పెద్దలు చెప్పారు. అంటే రోజు మొదలుపెట్టే ముందు నీ చేతుల్ని చూసుకో అని అర్థం. చేతుల్ని చూసుకోవడం అంటే శ్లోకం చదవడమే కాదు. ఈరోజు ఈ చేతులతో నేను తప్పు చేయకూడదు, ఎవ్వరిని బాధ పెట్టకూడదు, ఎవ్వరికి కష్టం కలిగించకూడదు, సాధ్యమైనంత మంచే జరగాలి అని మనసులో నిర్ణయం తీసుకోవడం. గురువు మాటలు విన్న శిష్యులకి అర్థమైంది. ఇది చిన్న పని, కానీ మనిషిని జాగ్రత్తగా మార్చే పని. తర్వాత గురువు ఒక నీటి పాత్రను తీసుకువచ్చారు. ఇప్పుడు రెండవది వినండి. శాస్త్రం ప్రకారం రాత్రంతా నిద్రపోయిన శరీరం ఉదయం అలసిపోయి ఉంటుంది. మనసు కూడా రాత్రి ఆలోచనలతో భారంగా ఉంటుంది. అందుకే శాస్త్రం స్పష్టంగా చెప్పింది, సూర్యుడు ఉదయించే సమయానికి నీరు తాగాలి. గురువు ఇలా వివరించారు, ఇది కేవలం ఆరోగ్యం కోసం కాదు. ఉదయాన్నే నీరు తాగితే శరీరంలో ఉన్న మలినాలు కదులుతాయి, ప్రాణశక్తి సరిగ్గా ప్రవహిస్తుంది, మనసులో ఉన్న అలజడి తగ్గుతుంది. శాస్త్రం ఒక మాట చెబుతుంది, శరీరం శుద్ధిగా ఉంటే మనసు కూడా శాంతిగా ఉంటుంది. శిష్యులు అర్థం చేసుకున్నారు, నీరు త్రాగడం చిన్న విషయం, కానీ లోపల శుద్ధి మొదటి అడుగు అని. ఇప్పుడు గురువు ఆశ్రమంలోని దీపం దగ్గర నిలబడ్డాడు. మూడవది వినండి, దీపారాధన. ఒక శిష్యుడు అడిగాడు, గురుదేవా, దీపం వెలిగించకపోతే దేవుడు రాడా అని. గురుదేవులు నవ్వుతూ, దేవుడు రావడానికి దీపం అవసరం లేదు, కానీ మనసు నిలవడానికి వెలుగు అవసరం. శాస్త్రం అగ్నిని జ్ఞానానికి గుర్తుగా చెప్పింది. ఇంట్లో లేదా ఆశ్రమంలో ఉదయం ఒక దీపం వెలిగిస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది. దీపం ముందు కొద్దిసేపు మౌనంగా నిలబడితే ఆలోచనలు నెమ్మదిస్తాయి. వెలుగు ఉన్న చోటే చీకటి ఉండదు అని శాస్త్రం చెప్పింది. శిష్యులకు అర్థమయ్యింది, దీపం వెలిగించడం పూజ కాదు, మనసుకు దారి చూపే పని అని. కొన్ని రోజులు గడిచాయి. శిష్యులు గురువు చెప్పినట్లుగా 3 పనులు చేయడం మొదలుపెట్టారు. ఉదయం లేవగానే చేతులు చూడడం, నీరు త్రాగడం, దీపారాధన చేయడం. ఎవ్వరూ అద్భుతాలు ఆశించలేదు, కానీ కొన్ని రోజుల్లోనే మార్పు కనిపించింది. కోపం తగ్గింది, మాటలు నెమ్మదితనం వచ్చింది, ధ్యానంలో స్థిరత్వం పెరిగింది. ఒకరోజు శిష్యులు మళ్ళీ గురువును అడిగారు, గురుదేవా, ఇవి అంతా చిన్న పనులే, కానీ ఇంత ప్రభావం ఎందుకు అని. గురుదేవులు శాంతంగా అన్నాడు, జీవితం కూడా పెద్ద పెద్ద సంఘటనలతో కాదు, ప్రతిరోజు మొదలయ్యే ఉదయంతోనే మారుతుంది అని. కరదర్శనం నీ పనిని దిశ ఇస్తుంది, ఉదయం నీరు లోపల శుద్ధి చేస్తుంది, దీపారాధన మనసుకు వెలుగు ఇస్తుంది. ఈ 3 ఉంటే మనిషి దారి తప్పడు అని శిష్యులకి అర్థమైంది. ఆ రోజు నుంచి ప్రతిరోజు అందరూ సంతోషంగా ఉండడం మొదలుపెట్టారు. మన శాస్త్రం ఎప్పుడూ గొప్పలు చెప్పదు, నిశ్శబ్దంగా మన జీవితాన్ని నడిపిస్తుంది. అలాంటి శాస్త్ర కథలను సాధారణ భాషలో నా మాటల ద్వారా మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాను. ఈ మాటలు మీకు నచ్చితే, మీ మనసుకు కొంచెమైనా హాయిగా అనిపిస్తే, ఈ ప్రయాణంలో మాతో కలిసి ఉండేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.